ఒకసారి పండాకును చూసిన చిగురాకు పకపకా నవ్విందంట. చూడు ఎలా ఉందో అని వెక్కిరించిందంట. అది చూసిన పండాకు చాలా బాధపడి, ఎందుకంత నవ్వుతావు? నేను నీ స్టేజ్ దాటి వచ్చాను. కంగారు పడకు, నువ్వు నా స్టేజికి వస్తావు అందంట. ఇది చూసిన ముదురాకు, అమ్మా చిగురాకు అలా అనకూడదు, తప్పు. పండాకు ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజికి వచ్చింది. నేల నుండి నీటిని పీల్చి, ఎండ నుండి వేడిని తీసుకుని, గాలికి వానకు తట్టుకుని, చెట్టుకు ఆహారం తయారు చేసి చెట్టు పెరుగుదలకు కారణమయ్యింది. ఈ రోజు తనపైన మేము, మా తరువాత మీరు వచ్చారు అంటే ఈ పండాకు చేసిన కష్టమే. ఇంతలో మరొక ముదురాకు అందంట, పోనీలే చిన్నది చిగురాకు, ఏదో తెలియక అందిలే అందంట. అందుకు మరొక ముదురాకు, మంచి చెడు అనేది మనం మన తరువాత వారికి మనమే చెప్పాలి, లేకపోతే వారికి ఎలా తెలుస్తుంది? వారి తరువాత తరానికి వారెలా చెప్తారు అందంట. అప్పుడు చిగురాకు పండాకు కష్టాన్ని అర్థం చేసుకుని సారీ చెప్పిందంట. మనసులో తృప్తితో ఉన్న చిన్న చిరుగాలికి చిరునవ్వుతో రాలిపోయిందంట పండాకు. మంచి చెడు మన పిల్లలకు మనం నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. థ్యాంక్ యూ ఫర్